ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సుగుణ. ముఖ్యాంశాలు: ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ఎలా కలిసి పనిచేయాలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పార్లమెంట్లు ఆలోచించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సాగర్ పరిక్రమ 10వ దశ కార్యక్రమంలో భాగంగా కేంద్ర మత్స్య, పశుసంవర్ధక శాఖల మంత్రి పర్షోత్తం రూపాలా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తారు. నూతన జాతీయ విద్యా విధానం 2020 విద్యారంగంలో ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టిందని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ వెల్లడించారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఉపాధ్యాయ నియామక పరీక్షను వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ విద్యాశాఖ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐ పోస్టుల భర్తీ కోసం ఈ రోజు నుంచి నిర్వహించే మెయిన్స్ పరీక్షలకు పోలీసు నియామక మండలి అన్ని ఏర్పాట్లు చేసింది. వార్తల వివరాలు. ప్రపంచం నేడు ఎదుర్కొంటున్న వివాదాలు, ఘర్షణలతో ఎవరికీ ప్రయోజనం ఉండదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. నిన్న ఢిల్లీలో G20 పార్లమెంటరీ స్పీకర్ల సదస్సు P20లో ప్రధానమంత్రి ప్రసంగించారు. శాంతి, సౌభ్రాతృత్వానికి ఇదే సమయమని, మానవ అవసరాలు తీర్చే విధానాలతో కలిసికట్టుగా ముందుకు సాగాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ఉగ్రవాదం ఎక్కడున్నా, ఏ రూపంలో ఉన్నా అది మానవాళికి ప్రమాదమేనని స్పష్టం చేశారు. యావత్ ప్రపంచం ఉగ్రవాదంతో పోరాడుతున్నప్పటికీ ఉగ్రవాద నిర్వచనంపై ఏకాభిప్రాయం సాధించకపోవడం బాధాకరమని అన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ఎలా కలిసికట్టుగా పనిచేయాలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పార్లమెంట్లు ఆలోచించాలని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సముద్ర పర్యావరణ వ్యవస్థల పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సాగర్ పరిక్రమ 10వ దశ కార్యక్రమం నిన్న తమిళనాడులోని చెన్నైలో జరిగింది. దీనిలో భాగంగా కేంద్ర మత్స్య, పశుసంవర్ధక శాఖల మంత్రి పర్షోత్తం రూపాలా ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని కృష్ణపట్నం, నెల్లూరు జిల్లాల్లో జరిగే కార్యక్రమాలను పరిశీలించనున్నారు. అనంతరం మత్స్యకారుల ప్రతినిధులు, ఈ రంగానికి చెందిన పారిశ్రామికవేత్తలతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి వారికి తెలియజేయడంతో పాటు మత్స్యకారులకు సంబంధించిన ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు ధృవపత్రాలను అందజేయనున్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. వైద్య, ఆరోగ్య శాఖపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిన్న ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు పూర్తిస్థాయిలో సంతృప్తి చెందాలని, వారికి అందుతున్న సదుపాయాలు మెరుగ్గా ఉండాలని అధికారులను ఆదేశించారు. ప్రతి నెల మండలంలో 4 సచివాలయాల్లో ఆరోగ్య శిబిరాలను నిర్వహించాలని తెలిపారు. నూతన జాతీయ విద్యా విధానం 2020 విద్యారంగంలో ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టిందని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 23వ స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొని విద్యార్థులకు పట్టాలతో పాటు పతకాలను, సిబ్బందికి ఛాన్సలర్స్ అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, మాతృభాషలో విద్యాబోధన చేస్తే విద్యార్థులు మరింతగా రాణించేందుకు అవకాశం ఉంటుందని, యువత తమ లక్ష్యాలను సాధించేందుకు కష్టపడాలని సూచించారు. తెలంగాణలో ఉపాధ్యాయ నియామక పరీక్ష DSE వాయిదా పడింది. నవంబర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ ఈ నిర్ణయం ప్రకటించింది. మొత్తం 5,089 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నవంబర్ 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకు టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ TRT పరీక్ష నిర్వహించేందుకు ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించగా, నవంబర్ 30వ తేదీన ఎన్నికలు జరగనుండడంతో TRT పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీ దేవసేన ప్రకటించారు. ఎన్నికల కారణంగా వాయిదా పడడంతో మళ్లీ ఫిబ్రవరిలోనే DSE పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం EC కొత్తగా IPS, IAS అధికారులను పలువురిని ఎంపిక చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిన జాబితా నుంచి ఒక్కో పోస్టుకు ఒకరిని ఎంపిక చేసి వివరాలను రాష్ట్రానికి పంపించింది. దీంతో EC పంపిన జాబితాలోని IPS, IAS అధికారులకు పోస్టింగ్ ఇస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జీవో విడుదల చేశారు. కొత్తగా నియమితులైన అధికారులు బాధ్యతలను తీసుకోవాలని ఆమె ఆదేశించారు. హైదరాబాద్ సిపిగా సందీప్ శాండిల్య, యాదాద్రి కలెక్టర్గా హనుమంత్, నిర్మల్ కలెక్టర్గా ఆశీష్ సంగ్వాన్, రంగారెడ్డి కలెక్టర్గా భారతి హోలీకేరి, మేడ్చల్ కలెక్టర్గా గౌతమ్, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణిప్రసాద్, ఎక్సైజ్ వాణిజ్య పన్నుల శాఖ ముఖ్య కార్యదర్శిగా సునీల్ శర్మ, ఎక్సైజ్ కమిషనర్గా జ్యోతి బుద్ధప్రకాశ్, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్గా క్రిస్టినాను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
ఆంధ్రప్రదేశ్లో 411 పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన తుది పరీక్షలు ఈ రోజు నుంచి జరగనున్నాయి. వీటి నిర్వహణకు సంబంధించి విశాఖపట్నం, ఏలూరు, గుంటూరు, కర్నూలు నగరాల్లో రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి ఏర్పాట్లు చేసింది. ఈ పరీక్షలకు 31,193 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. రాత పరీక్షల్లో మొత్తం 4 పేపర్లుంటాయని, ఈ ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుంచి 5 గంటల 30 నిమిషాల వరకు పేపర్ 2 రాయాల్సి ఉంటుందని, రేపు కూడా ఇదే సమయాల్లో ఆబ్జెక్టివ్ రూపంలో పేపర్ 3, పేపర్ 4 పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలోని మహిళల పేరు మీద ఇళ్ల పట్టాలను మంజూరు చేసి గృహ నిర్మాణాలను చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ అటవీ, విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. నిన్న చిత్తూరు జిల్లా పుంగనూరులో నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా జరిగిన సామూహిక గృహప్రవేశాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 77,000 ఎకరాల భూమి సేకరించి 30.75 లక్షల మంది పేద మహిళల పేరు మీద పట్టాలను ఇవ్వడం జరిగిందని అన్నారు. చిత్తూరు జిల్లాలో 73,584 ఇళ్లు మంజూరవగా 43,252 ఇళ్లు పూర్తయ్యాయని తెలిపారు. మిగిలినవి వివిధ దశల్లో నిర్మాణాలు జరుగుతున్నాయని మంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఈ రోజు నుంచి దసరా సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 14వ తేదీ నుంచి 24వ తేదీ వరకు దసరా సెలవులను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 25న పాఠశాలలు పునః ప్రారంభమవుతాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. మొత్తం 11 రోజుల పాటు పాఠశాలలకు దసరా సెలవులు ఉంటాయని స్పష్టం చేసింది. ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా చెన్నై వేదికగా న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్పై న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 245 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ 246 పరుగుల లక్ష్యాన్ని 42.5 ఓవర్లలో 2 వికెట్లకు ఛేదించి బంగ్లాదేశ్పై విజయం సాధించింది. కాగా ఈరోజు అహ్మదాబాద్ వేదికగా భారత్, పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ప్రముఖ హాలీవుడ్ నటులు, నిర్మాత మైఖేల్ డగ్లస్ను సత్యజిత్ రే జీవిత సాఫల్య పురస్కారానికి ఎంపిక చేసినట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ప్రకటించారు. 54వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఈ పురస్కారాన్ని అందజేయనున్నట్లు తెలిపారు. భారతీయ వైవిధ్య సంప్రదాయాన్ని డగ్లస్ ఇష్టపడతారని, డగ్లస్ కుటుంబానికి స్వాగతమని మంత్రి ట్వీట్లో పేర్కొన్నారు. మైఖేల్ డగ్లస్ వాల్ స్ట్రీట్, ఫాలింగ్ డౌన్, ద అమెరికన్ ప్రెసిడెంట్, ట్రాఫిక్ చిత్రాల్లో నటించారు. 2 సార్లు ఆస్కార్ అవార్డులు, 5 సార్లు గోల్డెన్ గ్లోబ్ అవార్డులను ఆయన అందుకున్నారు. విశ్వ క్రీడలైన ఒలింపిక్స్లో అత్యంత ప్రజాదరణ కలిగిన క్రికెట్ను చేరుస్తూ అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ ఐఓసీ కీలక నిర్ణయం తీసుకుంది. చాలా ఏళ్లుగా ఒలింపిక్స్లోనూ ఈ క్రీడలను చేర్చాలనే డిమాండ్ల నేపథ్యంలో ఐఓసీ కమిటీ తాజాగా దీనికి ఆమోదముద్ర వేసింది. అయితే వచ్చే ఏడాది జరగనున్న ప్యారిస్ ఒలింపిక్స్లో కాకుండా లాస్ ఏంజలీస్ వేదికగా జరగనున్న 2028 ఒలింపిక్స్లో క్రికెట్ను చేరుస్తూ అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ నిర్ణయం తీసుకుంది. 2028 ఒలింపిక్స్లో క్రికెట్తో పాటు బేస్బాల్, ఫ్లాగ్ ఫుట్బాల్, లాక్రోసీ, స్క్వాష్ క్రీడలకు కూడా చోటు కల్పిస్తున్నట్లు ఈ మేరకు ఐఓసీ ట్వీట్ చేసింది. ముఖ్యాంశాలు: ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ఎలా కలిసి పనిచేయాలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పార్లమెంట్లు ఆలోచించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సాగర్ పరిక్రమ 10వ దశ కార్యక్రమంలో భాగంగా కేంద్ర మత్స్య, పశుసంవర్ధక శాఖల మంత్రి పరశోత్తమ్ రూపాల ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తారు. నూతన జాతీయ విద్యా విధానం 2020 విద్యారంగంలో ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టిందని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ వెల్లడించారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఉపాధ్యాయ నియామక పరీక్షను వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ విద్యాశాఖ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐ పోస్టుల భర్తీ కోసం ఈ రోజు నుంచి నిర్వహించే మెయిన్స్ పరీక్షలకు పోలీసు నియామక మండలి అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.